99 టీవీ నేను ప్రియాంక. కుర్రాళ్లలో పైత్యం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకల పేరుతో వారు చేస్తున్న పనులు హద్దులు దాటుతున్నాయి. బర్త్డే బంప్స్ పేరుతో ఒకరిని ఒకరు కొట్టుకోవడం, వేధించడం వంటి విచిత్రమైన చర్యలు అలవాటుగా మారిపోయాయి. ఈ ఆకతాయి చేష్టల పేరుతో తాజాగా ముంబైలో భారీ విషాదం జరిగింది. పుట్టినరోజు పార్టీకి పిలిచిన స్నేహితులు ఆ సరదా పేరుతోనే అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొద్దిసేపటిలోనే మంటలు ఆ కుర్రాడిని చుట్టేశాయి. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇందులో పాల్గొన్న 5 కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడి పుట్టినరోజు సరదాగా జరుపుకోవాలనే పేరుతో 5 కుర్రాళ్లు అతడిపై దారుణంగా దాడి చేశారు. కేక్ కట్ చేద్దామని పిలిచిన వారు ముందుగా కోడిగుడ్లు విసిరి అవమానించారు. ఆ తర్వాత స్కూటర్లోని పెట్రోల్ తీసుకుని అతడిపై పోసి లైటర్ వెలిగించి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చుట్టేయడంతో భయంతో అతడు పరిగెత్తాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 24న జరిగిన ఈ ఘటనలో పుట్టినరోజు జరుపుకోవాల్సిన వ్యక్తి అబుల్ రెహమాన్. ఈ నెల 24నే అతడి పుట్టినరోజు కావడంతో రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడైన అయాజ్ మాలిక్ కేక్ కట్ చేద్దామని పిలిచాడు. 21 ఏళ్ల అబుల్ వెంటనే వారి దగ్గరకు వెళ్లాడు. కొద్దిసేపటికే మరో స్నేహితుడు షరీఫ్ ఫోన్ చేసి కోహినూర్ ఫేజ్ 3 సొసైటీ వింగ్ నెంబర్ 26కి రావాలని చెప్పాడు. అబుల్ అక్కడికి చేరుకుంటే అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, కాసిం చౌదరి, హుజైఫా ఖాన్, షరీఫ్ షేక్ కలిసి కేక్ తీసుకొచ్చి అతన్ని స్వాగతించారు. అబుల్ కేక్ కట్ చేసిన వెంటనే పరిస్థితి మారిపోయింది. సరదా పేరుతో ప్రారంభమైన వేడుక వారి పైత్యానికి వేదికగా మారింది. బాధితుడి మాటల ప్రకారం వాళ్లంతా ఒక్కసారిగా తనపై రాళ్లు విసరటం మొదలుపెట్టారు. ఈ దాడి చివరికి ప్రాణాంతక ప్రయత్నంగా మారింది. మంటల్లో కాగిపోతూ అబుల్ పక్కనే ఉన్న బిల్డింగ్ వైపు పరిగెత్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వద్ద నుండి వాటర్ బాటిల్ తీసుకుని తనపై పోసుకున్నా మంటలు ఆరలేదు. తర్వాత అక్కడే ఉన్న కుళాయి దగ్గరికి పరిగెత్తి నీటితో తనను తాను ముంచుకుంటూ మంటలను ఆర్పుకున్నాడు. అయినా అతడి శరీరం తీవ్రంగా కాలిపోయింది. ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, 2 చేతులు తీవ్రమైన గాయాలతో నిండిపోయాయి. తీవ్రమైన గాయాలతో ఉన్న అబుల్ను అదే గుంపులో ఉన్న హుజైఫా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వైద్యులు అతడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి అయాజ్ మాలిక్ సహా 5 స్నేహితులను అరెస్ట్ చేశారు. పుట్టినరోజు వేడుక పేరుతో ప్రారంభమైన ఈ సంఘటన చివరికి అమానుష హింసగా మారి అందరినీ కలిచివేసింది. ఇప్పటి పుట్టినరోజు వేడుకల్లో ఆనందం పేరుతో జరిగే అతి చేష్టలు చాలా పెరిగిపోయాయి. స్నేహితులు కలిసి సరదాగా జరుపుకోవడం మంచిదే, కానీ ఆ సరదా హద్దులు దాటి హింసలా మారుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో బర్త్డే బంప్స్ అనే పేరుతో కొట్టడం, తోసుకోవడం, నేలకేసి పడేయడం వంటి వ్యవహారాలు ప్రమాదకరంగా మారాయి. పుట్టినరోజు అంటే ఆనందం, ప్రేమ, శుభాకాంక్షలు పంచుకునే రోజు. కానీ కొందరి వద్ద అది భయంతో కూడిన రోజుగా మారుతోంది. స్నేహం అనేది పరస్పర గౌరవం, ప్రేమ మీద ఆధారపడాలి. కానీ ఎవరో ఒకరికి నష్టం కలిగే విధంగా వ్యవహరించడం అసలు సరదా కాదు. కొట్టించడం, కిక్లు వేయడం, కేక్ను బలవంతంగా ముఖానికి రుద్దడం వంటి పనులు చిన్నపిల్లల్లా నవ్వుకోవడానికి సరదాగా ఉన్నా వాటి వెనక దాక్కున్న ప్రమాదాలు మాత్రం పెద్దవే. గాయాలు, ఎముకలు విరగడం, తలదెబ్బలు, అవమానం ఇవన్నీ పుట్టినరోజు పేరుతో జరుగుతున్నాయి. ఇంకా ఒక సమస్య ఏమిటంటే ఈ పనుల్లో పాల్గొనే చాలా మంది ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు కూడా ఆ ట్రెండ్ను మరింత ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఆ ఒక్క నిమిషం ఎంజాయ్ కోసం తరువాతి రోజులు, నెలలు ఒకరికొకరు మోసే బాధలను ఎవరూ ఆలోచించడం లేదు. పుట్టినరోజు అనేది ఒకరి జీవితం ఆనందంగా కొనసాగాలని కోరుకునే సందర్భం. అలాంటి రోజుల్లో శారీరకంగా, మానసికంగా బాధ పెట్టడం బదులు ప్రేమతో శుభాకాంక్షలు తెలపడం, మనసు నొప్పించకుండా నవ్వులు పంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే పుట్టినరోజు వేడుకల్లో హద్దులు పాటించడం అవసరం. సరదా అంటే ఉల్లాసం, హింస కాదు. నవ్వులు, మమత, మంచి మాటలతో జరిపే పుట్టినరోజే నిజమైన వేడుక. మనం మన ఆనందాన్ని ఇతరులకు నష్టం కలిగించకుండా పంచుకుంటేనే ఆ రోజుకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.